నేను హిందువుని, నేను సనాతని, వైసీపీ పార్టీ హిందువుల ద్రోహి పార్టీ అని మీడియా ముందుకొచ్చి అవాకులు చవాకులు పేలుతున్న నాగబాబు గారిపై సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. గతంలో ఆయన దేవుడిపై మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూశారంటే నాగబాబు గారు మాట్లాడిన మాటల్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా కామెంట్లు పెడతారో అది మీ ఇష్టం. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడండి. ఇది హిందూ ద్రోహి వైసీపీతో మనం ఆడుకునే సెకండ్ ఇన్నింగ్స్. ఆడేమన్నాడు రాడు? ఈయనేమంటున్నాడంటే, నేను దేవుణ్ణి కలవాలనుకుంటున్నా, కలిసి అతనికి చెప్పాలనుకుంటున్నా. దేవుడా నీలాంటి అహంకారం లేడు, దేవుడా నీలాంటి శాడిస్ట్ లేడు, దేవుడా నీలాంటి ఈగోయిస్ట్ లేడు, దేవుడా నీలాంటి స్టూపిడ్ లేడు. నువ్వు చేసిన పాపాలకి, దేవుడా నువ్వు చేసిన పాపాలకు నువ్వు కనిపిస్తే నిన్ను ఉరేసి చంపేయాలి. అయ్యో అట్లా అని ఆశ్చర్యం. నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. ఎందుకంటే ఎప్పుడన్నారు? నువ్వు అసలు లేనే లేవు. నాగబాబు కొనిదల ఆగస్టు 26, 2021 వేసినటువంటి ట్వీట్ అండి ఇది. స్వామివారికి ద్రోహం చేసిన వైసీపీనే కాదు, మేము హిందువులు చెప్పుకుంటూ ఆ పార్టీని వెనకేసుకొచ్చే ప్రతి ఒక్కడు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే హిందూ ద్రోహులే. His deeds are so evil that makes him liable to be hanged till the death. చచ్చేదాకా దేవదేవులని ఊరేస్తారని చెప్పినటువంటి అనాపాలజెటిక్ సనాతని హిందూ అయినటువంటి నాగబాబు గారు మాట్లాడుతుంటే మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది ఆయన 26 ఆగస్టు 2021 వేసిన ట్వీట్. ఈ ట్వీట్ కింద ఎవడో మురళీ సిద్ధ అనేవాడు దేవుడు లేరనే అంత మీరు నమ్మట్లేదు సార్, ఈ జ్ఞానం జనాలకు రావట్లేదు అని కింద ఎవడో ట్వీట్ వేస్తే దానికి ఈ సనాతని హిందూ నాగబాబు కొనిదల గారు వెల్సెట్ చాలా బాగా చెప్పామని చెప్పినటువంటి స్క్రీన్ షాట్స్. ఇప్పటికీ ఈ ట్వీట్ డిలీట్ చేయరా? ఆ లింక్ కూడా మీకు పంపిస్తా. ఇప్పటికీ ట్వీట్ డిలీట్ చేయరా అంటే చూశారు కదా, నాగబాబు గారు 2021 ఆగస్టు 26వ తేదీ పెట్టిన ట్వీట్, దేవుడి పైన పెట్టిన ట్వీట్. దేవుడు కనిపిస్తే ఉరేస్తాడట, దేవుడి పైన ఆయనకి కోపంగా ఉందట. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు విన్నారు మీరు. మరి ఈయన నేను సనాతని, నేను హిందువుని, వైసీపీ పార్టీ హిందువుల ద్రోహి అని అంటున్నాడు. దేవుణ్ణి నమ్మని ఒక నాస్తికుడు హిందూ అని చెప్పుకుంటూ రాజకీయం చేస్తూ వైసీపీ పార్టీపై నిందలు వేస్తున్నాడు అంటే ఇతన్ని ఏమనాలో మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు, మా నాన్న నాస్తికుడు, మా అమ్మమ్మ దీపారాధన చేస్తుంటే అందులో సిగరెట్ వెలిగించుకునేవాడు అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు. మరి ఇప్పుడు నాగబాబు గారు కూడా నాస్తికుడే అని ఆయన గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ కూడా చదివి వినిపిస్తున్నారు, చూపించారు కూడా. మరి నాగబాబు మాట్లాడిన మాటల్ని మీరు ఎలా తీసుకుంటారు, ఆయనకి ఎలా బుద్ధి చెప్తారు? ఇటువంటి వ్యక్తులు సమాజంలో మతాలను కులాలను రెచ్చగొడుతూ బతుకుతున్నారు అంటే వీళ్ళని నాయకులు అంటారా? ఒక లీడర్ అనేవాడికి కులం గురించి కానీ మతం గురించి కానీ వాడు ఎప్పుడూ మాట్లాడు. ఎవరైనా లీడర్ అనేవాడు, ఒక నాయకుడు అనేవాడు కులాలను రెచ్చగొట్టడు, మతాలను రెచ్చగొట్టడు, వేరే పార్టీలను కూడా కులాలతో మతాలతో రెచ్చగొడుతూ మాట్లాడాడు. అలా మాట్లాడాడంటే అతను లీడరే కాదని అర్థం. ఇక్కడ కులాల గురించి మతాల గురించి దేవుళ్ళను కూడా రాజకీయాలలోకి తీసుకొస్తూ ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీకు నిజాలు వీడియోలో చూపించాను. మరి మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను నాగబాబు గారిపై పెట్టండి అని నేను వీడియో ద్వారా కోరుతున్నాను.